నమస్తే అండి, వెల్కమ్ టు నారాయణ రియల్ ఎస్టేట్. ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఎవరైనా సరే స్థలం కొనాలనుకునేవాళ్ళు ఏ ఉద్దేశంతో అయినా కావచ్చు, భవిష్యత్ కుటుంబ అవసరాలకి, పిల్లల చదువులకి, పిల్లల మ్యారేజ్లకి ఒక స్థలం కొనాలనుకునేవాళ్ళు, లేదా భవిష్యత్తులో ఒక ఇల్లు కట్టుకుందామని స్థలం కొనాలనుకునేవాళ్ళు ఏంటంటే ఆ డబ్బుల్ని బ్యాంకులో ఉంచుకోకుండా స్థలం కొంటున్నారంటే మంచి గ్రోత్ వస్తుంది, మంచిగా భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవచ్చు, లేదా మంచిగా పెట్టుబడుల మీద ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో స్థలాలు కొంటుంటారు. జనరల్గా ఏంటంటే ఏ వెంచర్ అయినా సరే, ఎక్కడైనా సరే అమ్ముకునేవాళ్ళు, అది సేల్స్ పర్సన్ కావచ్చు, లేదా వెంచర్ వేసేవాళ్ళు కావచ్చు, ఎవరి వెంచర్ని వాళ్ళు గొప్ప అని చెప్తారు. ఎవరి వెంచర్ని వాళ్ళు గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. కొంటే మంచి జరుగుతుందని చెప్తుంటారు. అది వాళ్ళ బాధ్యత, అది వాళ్ళు చేయాల్సిన పనే, దాన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ ఒక కస్టమర్గా ఒక వెంచర్లో స్థలం కొనాలి అనుకున్నప్పుడు ఏ పర్పస్ మీదైనా కావచ్చు, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీదైనా లేదా ఇల్లు కట్టుకునే పర్పస్ మీదైనా సరే, స్థలం కొనాలి అనుకున్నప్పుడు ఏమేమి చూడాలి అనే దాని మీద పర్టికులర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా బాగుంటుంది, చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. జనరల్గా స్థలం కొనాలనుకున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళ ద్వారానో, లేకపోతే వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో స్థలాలు కొంటుంటాం. కానీ అవి చేయాలి. వాటితో పాటు ఏంటంటే మనం సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ సైట్ విజిట్లో మనం ఏమేమి చూడాలి, ఏమేమి చూసి జాగ్రత్తలు తీసుకొని మనం పెట్టుబడి పెడితే మనకి, మన కుటుంబానికి మంచి జరుగుతుంది, మన పెట్టుబడి మీద మంచి ఆదాయం వస్తుందనే ఐదు ముఖ్యమైన అంశాలు, 5 ముఖ్యమైన పాయింట్లని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే ఒక స్థలం కొనేటప్పుడు మొట్టమొదట చూడాల్సింది ఫస్ట్ పాయింట్, స్థలం ఎలా అభివృద్ధి చెందుతుంది. ఏ స్థలమైనా సరే అభివృద్ధి జరగాలి అంటే అక్కడ లివింగ్ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒక స్థలం కొన్నాం, మన స్థలం పక్కన ఎవరైనా ఇల్లు కట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ కనుక చేరారనుకోండి, లివింగ్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మన స్థలం యొక్క వాల్యూ పెరుగుతుంది, మన పెట్టుబడి విలువ పెరుగుతుంది. మనం కూడా పక్కన ఇంకోళ్ళు తోడున్నారు కాబట్టి ఇల్లు కట్టుకోవచ్చు. సో ఆ వెంచర్లో లివింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్. రెండో పాయింట్ వచ్చి సౌకర్యాల పరంగా ఏంటంటే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా, అక్కడ ఏదైనా అభివృద్ధి జరగాలన్నా ఏంటంటే ఆ డెవలపరు ఫెసిలిటీస్ కొన్ని ఇచ్చి ఉండాలి. త్రాగునీరు, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇట్లాంటి కొన్ని ఫెసిలిటీలు కనుక ఇచ్చి ఉంటే అక్కడ ఏంటంటే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వెంచర్లో ఫెసిలిటీలు ఏమేమి ఇచ్చారనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మూడో పాయింట్ ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ. సో వెంచర్ ఉన్న ప్రాంతము అభివృద్ధికి ఎంత దూరంలో ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి అభివృద్ధి జరగడానికి ఎంత టైం పడుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఒక అంచనా ఖచ్చితంగా రావాలి. సో రోడ్డు కనెక్టివిటీ, మన వెంచర్ అనేది ఏ రోడ్డు ఫేసింగ్ ఉంది, ఏ రోడ్డుకి దగ్గరగా ఉంది,